రోజు ఆ త్రోవ పక్కన కూర్చుని ఒక గుడ్డివాడు భిక్షం అడుక్కుంటా ఉంటాడు. ఆ కాళ్ళు చప్పుడు విని పక్కన, అయ్యా ఏంటి ఏంటి హడావిడిగా అనిపిస్తుంది అని అడిగాడంట. ఏమని అడిగాడు? హడావిడి ఏంటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ త్రోవను వెళ్తున్నారయ్యా అని చెప్పాడు. వెంటనే వాడికి శక్తి బలం వచ్చినట్లుగా, ఎంతకాలం నుంచో ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నాను, ఎన్నోసార్లు ఆయన గురించి విన్నాను, ఆయన కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడని, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడని, మోగవారికి మాట ఇచ్చాడని, అనేకులు చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడని, ఇదిగో అపవిత్రాత్మల చేత బంధించబడిన వారిని విడిపించాడని అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన దేవుని కుమారుడుగా వచ్చి అనేకుల జీవితాల్లో వెలుగులు నింపాడని నేను విన్నానయ్యా. ఈనాటికి నాకు ఆ భాగ్యం దక్కిందా? ఆయన యొక్క మాట విని ఆయన యొక్క ముందు నిలబడే కృప నాకు దొరికిందనే ఉద్దేశంతో వాడు వెంటనే సంతోషించాడు. వెంటనే మొదలు పెట్టాడు. యేసు అనే పదం వినగానే ఏం చెప్తున్నాడు? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. ఊరుకోరా గుడ్డోడా, ఏంటి ఇంతమంది, ఎంతమంది ఉన్నారో తెలుసా? కొన్ని వేల మంది ఇక్కడ ఆయనకు పాదయాత్రగా ముందున్నారు, వెనుకున్నారు, ఇంతమంది వెళ్తున్నారు. ఇంతమంది ఆయనతో పాటు వెళ్తుంటే, ఆయన మధ్యలో ఉంటే, ఎక్కడో ద్రోపకను కూర్చుని నువ్వు నన్ను కరుణించు అంటే ఆయన వింటాడా? నమస్కో అన్నట్టుగా పక్కన వాళ్ళు గద్దిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏ బ్యాచ్ చెప్పండి? గద్దించేవాళ్ళు ఏ బ్యాచ్ అంటే దేవుని యొద్దకు వాళ్ళు నడిపించరు. అంటే అసలు వాళ్ళకి దేవునితో వెళ్ళాలని లేదా దేవుని పని చేయాలని ఆశ ఆలోచన ఉన్నవాళ్ళు కాదేమో. ప్రియమైన దేవుని బిడ్డ, అసలు వాళ్ళు హడావిడి బ్యాచ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పండి? హడావిడి బ్యాచ్ అంటే ప్రభువుతో ఉన్నవారు కాదు, అక్కడ ఏదో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నవారు కాదు, లేకపోతే మీటింగు నడిపిస్తున్నవారు కాదు. ఎవరంటే హడావిడి ఏదో వస్తున్నాను అక్కడికి వచ్చి అలా హడావిడి చేసి ఫోటో దిగేట టైప్ అనమాట. వాళ్ళు ఫోటో తీసుకుని హంగు హారబాడాలు ప్రదర్శించేటువంటి టైప్ లో వాళ్ళు అంటున్నారు, ఊరుకో, ప్రభువు నిన్నేం పట్టించుకోడాను. వాడన్నాడు, నన్ను నీ మాటను బట్టి కాదు, నేను మొర్ర పెడతాను పట్టించుకుంటాడనే ఉద్దేశంతో మనసులోంచి హృదయంలోంచి ఆత్రంగా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. వెంటనే ప్రభువారు నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మొర్ర దాటిపోని దేవుడు, నీ కన్నీళ్లు దాటిపోని దేవుడు, ఇదిగో నువ్వు మొర్ర పెట్టగానే నిలిచిపోయాడు అక్కడ. ఇదిగో ఆ మొర్ర పెడుతున్న బిడ్డను పిలవండి అన్నాడు. వెంటనే ఎవడైతే ఊరుకోగుడ్డాడో నీ మాట వింటాడు అన్నాడు, బాబు రానాయన. ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రోటోకాల్ ప్రకారంగా, అంటే ప్రోటోకాల్ అంటే మీకు తెలుస్తుందో లేదో, ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ ముందు కొన్ని కార్లు, వెనకాల కొన్ని కార్లు వెళ్తూ రాజకీయ నాయకులు అధికారులకు ఎలాగ ఉంటుందో, అప్పుడు దిగాక కూడా ముందు ఒకళ్ళు డోర్ ఓపెన్ చేస్తే ఒకళ్ళు ముందు నడుస్తూ ఉంటే రండి అనే త్రోవ చూపే విధంగా ఎలా ఉంటుందో, ఇప్పుడు వచ్చి ఆయన ముందుకు తీసుకుని, లేకపోతే ప్రభువుని దగ్గరికి ఆయన తీసుకురావాలంటే ఏం చేయాలి? పరిగెత్తుకుని వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకుని రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇందాక గద్దించి హడావిడి చేసిన వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు కనుదృష్టి నీ మీద ఉంటే ఎంతమంది నిన్ను కాదన్నా, ఎంతమంది నిన్ను తృణీకరించినా, ఎంతమంది నిన్ను త్రోసివేసినా దేవుడు నిన్ను త్రోసివేయడు. రా అని నా బిడ్డ అని పిలిచినప్పుడే నువ్వు బలమైనటువంటి ఒక దేవుని కుమారుడుగా, కుమార్తెగా నువ్వు పిలువబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు అలాంటి అధికారం లేదా అలాంటి కృప, మరి ముఖ్యంగా అలాంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఆ కృప వెంటనే వచ్చాడు. ఇదిగో ఆయన ముందు నిలిచి అడుగుతున్నాడు, నేనేం చేయాలని కోరుకుంటున్నావు? నీకు ఏం కావాలి? అంతగా కేకలు పెడుతున్నావు, అంతగా ప్రార్థన చేస్తున్నావు, ఏం చేయాలని కోరుకుంటున్నావు? చెప్పండి. ఏం చెప్పాడు వాడు? ప్రభువా నాకు చూపు కావాలి నాయన. నేను ఎందుకు కావాలి చూపు అంటే, నేను ఇలా అనుకుంటున్నాను, దేవుడు నాకు ప్రార్థన చేసుకున్నాం, లేకపోతే దాన్ని ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నిన్ను చూడాలనే ఆశ నాకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చూడాలని కోరుకుందయ్యా. చాలా సార్లు వింటున్నాను నీ గురించి. ప్రభువా ఎంత గొప్పోడువో చెవుల్లో పడుతుందయ్యా, కళ్ళతో చూడలేకపోతున్నాను. అంతెందుకు, రోజు త్రోవ పక్కన కూర్చుంటున్నాను, ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో కూడా నాకు తెలియదు. నేను వేసుకున్న చొక్కా ఏంటో కలర్ నాకు తెలియదు. ఇదిగో నాకు కొంతమంది తెచ్చి పట్టిడు అన్నం పెడుతున్నారే, ఆ అన్నం కలుపుకుని తింటున్నాను. ఆ అన్నం యొక్క రుచి తెలుసు, కానీ దాని యొక్క రంగు ఎలాగుంటుందో, అది అన్నము ఎలా ఉంటుందో, పదార్థం ఏంటో కూడా నాకు తెలీదు. ప్రభువా నేను చూపు పొందాలని ఆశపడుతున్నాను అనగానే ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, చూపు పొంది వెళ్ళు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
అబ్రహాము వెలుగునందు ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. ఇంకా ఒక మాట మీకు చెప్తాను. ఇక్కడ మనకు రాయబడిన మాట కాకుండా యోహాను సువార్తలు కానీ మత్తయి సువార్తలు కానీ మనం చూసినట్లయితే ఇదే భాగాన్ని వాడు దిక్కున లేచి నాకు ధర్మం చేయండి అని అడుక్కునేటువంటి వ్యక్తి తను ఆ బట్ట పరుచుకుంటే అందరూ ఆడు చూసినా చూడకపోయినా మనం అరే అనుకుని మనం వేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. సాయంకాలం దాన్ని మూట కట్టుకుంటాడు, ఎవడో దాన్ని ఆడిని తీసుకెళ్లేవాడు. ఆ లెక్కలు చూసి ఆడికి ఏదైనా జేబులో కింద పెట్టి మిగిలిన ఆడు తీసుకొని ఏమో రకరకాలుగా అక్కడ దందా ఏం జరుగుతుందో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి కదా, మనకు తెలుసు. కాబట్టి అక్కడున్నటువంటి ఆ పరిస్థితుల్లో అతడు ఆ బట్ట ఆడికి ఏంటి చెప్పండి? జీవనాధారము. ఏంటి చెప్పండి? జీవనాధారం. వాడికి ఆ బట్ట, అక్కడ ఉన్నటువంటి ఒక పాత్ర ఏదైనా వాడికి జీవనాధారం. ప్రభు పిలిచాడు అని ఒక పిలుపు, ఒక మాట అని చేతిలో పడగానే బట్ట తీసి దిగ్గున విసిరేశాడంట. లేచి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. వాడికి ఇంకా చూపు రాలా. వీడు పట్టుకునేవాడు చెయ్యి పట్టుకుంటాక ఆగుతున్నాడో లేదో తెలియదు, ఆత్రంగా పరుగులు పెడుతున్నాడు. ఆయన అంటే సౌండ్ను బట్టి ఆయన ఎదురుగా వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు అర్థమవుతుందో లేదో, ఈ రాత్రికాల సమయంలో ఆయన నిన్ను పిలిచినప్పుడు నీ జీవితం మునుపట్లా ఉండదు. ఆయన నిన్ను రమ్మని లేకపోతే నిన్ను హత్తుకుంటే, నీతో మాట్లాడితే నీ జీవితం ఇది వరకు ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు నీకు కొత్త జీవితం మొదలైపోతుంది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మునుపున్నట్టు నీ జీవితం ఉండదు. ఇక మీదట క్రొత్తగా ఆలోచిస్తావు, వెలుగులో నడుస్తావు, వెలుగు కొరకే నడుస్తావు. వెలుగునందు విశ్వాసం ఉంచగలిగితే ఆయనతో వాడు చూపు పొంది ఆయనను వెంబడిస్తూ ఆయనతో వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అంతే కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వెలుగైతే ఆయనతో వెళ్ళిపోతే ఆయన నీడలో, వెలుగు నీడలో వెళ్ళిపోవడమే కదా. వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మీకు చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే ఏం చేయాలా? వెలుగునందు విశ్వాసం ఉంచాలా, వెలుగులో మీరు నడవాలా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వెలుగై వచ్చినటువంటి దేవుడు ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృచోర్మ అమృతాంగమయ అని చెప్తున్నాను. అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించు, అజ్ఞానములో నుంచి జ్ఞానములోనికి నడిపించు, మరణములో నుంచి జీవములోనికి దాటించు అని ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుడు ఎవరికి పెడుతున్నారు? మరిదిగో మన ప్రభువైన యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ నశించడు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలు, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా సరే, యేసు క్రీస్తు మార్గము సత్యము జీవమై ఈ లోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఆయన పిలుస్తున్నాడు. నువ్వు ఆయన యొద్దకు వస్తే నీకున్న సమస్త బాధలన్నిటిని తీసేసి నీకు నెమ్మదిని, విశ్రాంతిని నీకు కలగజేసి నీ జీవితాన్ని ఆశీర్వదించి ఇక మీదట నువ్వు చీకట్లో కాదు వెలుగులోనే నడిచే విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దూరం నుంచి వింటున్న వారైనా, ఈ రాత్రి ఇక్కడ ఉన్న మనమందరమైనా మనం ఏం చేయాలి? మరలా నాకు ఇంకా టైం లేదు మనకి, ఎందుకంటే చాలా లేట్గా స్టార్ట్ చేసాం. వాక్యం నాకు చాలా ఆల్మోస్ట్ 8:45 ఇచ్చారు కాబట్టి లేట్ అయింది. అయినా కూడా మనం టైం ఏం ముగించుకుంటున్నాం. కానీ మరలా చెప్పాలంటే మీకు మళ్ళీ ధ్యానం చేయండి. అలాగే వెలుగులు ఎన్ని రకాల వెలుగులు మనం ఎలా పొందుకోవాలో చెప్పాను. ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి చీకటిని విడిచి వెలుగులోనికి వచ్చి మన ప్రభువుని యేసునందు వెలుగునందు విశ్వాసం ఉంచాలా, వెలుగులో నడుచుకోవాలా. రక్షించబడిన మనము కూడా వెలుగులో విశ్వాసముతోనే నడవాలా. రక్షించబడకుండా ఇంకా దూరం నుంచి ఉంటూ ఇంతవరకు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేని ఎవరైనా కూడా ఆ వెలుగునందే విశ్వాసం ఉంచాలా, ఆ వెలుగులోనే నడుచుకోవాలా. పరమ వెలుగైన పరలోక పట్టణానికి చేరుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి పరలోకపు వెలుగును దూరం నుంచి వింటున్నటువంటి బిడ్డలందరికీ, ఇక్కడ కూడి వింటున్న మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.